వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు. ఈ నెల 20న రెబల్ స్టార్ కృష్ణరాజు జయంతిని పురస్కరించుకొని మొగల్తూరులో ఉచిత మెగా వైద్య శిబిరం. పేదవాడి సొంత ఇంటి కల సాకారం కోసం 30 లక్షల ఇల్లు కట్టిస్తానని ఎన్ని ఇల్లు కట్టారో చెప్పగలరా? మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మార్కాపురం పట్టణం ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరం కృషి చేస్తామని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత ఎన్టీ రామారావు 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటరెడ్డి శ్రీనివాసులరెడ్డిలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్ జోహార్ అంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు నినాదాలు హోరెత్తించారు. అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. దివంగత నేత నందమూరి తారక రామారావు నిమ్మకూరులోని సాధారణ కుటుంబంలో జన్మించారని, ఆయన విద్యాభ్యాసం అంతా కృష్ణా జిల్లాలో సాగిందన్నారు. ఆ తరువాత సబ్ రిజిస్ట్రార్గా జాయిన్ అయ్యి వెంటనే దానిని రిజైన్ చేశారని తెలిపారు. ఎందుకంటే ఆయనకి నాటకాల మీద ఎక్కువ మక్కువ ఉండేదన్నారు. ఆ తరువాత చిన్న పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వేషంతో మొదలుపెట్టి సుమారు 300కి పైగా చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో జన్మించడం, ఒక సాధారణ కుటుంబంలో. తర్వాత ఆయన చదువంతా కృష్ణా జిల్లాలో కంప్లీట్ చేయటం. ఆ తర్వాత వారు సబ్ రిజిస్ట్రార్గా జాయిన్ అయ్యి వెంటనే దాన్ని రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారంటే ఆయన కాలేజీలో స్కూల్లో చదివేటప్పుడే నాటకాల మీద ఎక్కువ మక్కువ ఉండేది. దాంతో రిజైన్ చేసి ఆయన ఒక చిన్న పోలీసు కానిస్టేబుల్ వేషంతో మొదలుపెట్టి ఆ తర్వాత దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించారు. 1-2 కాదు, 3. తెలుగే కాదు, తమిళ్, హిందీలో కూడా 3 భాషల్లో నటించిన వ్యక్తి. అంతేకాకుండా అన్ని రకాల వేషాలు, ఒకటనేది కాదు. ఈరోజు రాముడన్నా కృష్ణుడన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి ఎన్టీ రామారావు గారే. అదేవిధంగా రాజకీయ రంగంలో ఏ విధంగా అయితే ఎంటర్ అయ్యారో మీకు అందరికీ తెలుసు. 60 ఏట రాజకీయ రంగంలో ఎంటర్ కావటం. ఎంటర్ అయింది కూడా ఎందుకంటే ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, వాటిలన్నింటినీ అధిగమించాలని, ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక పెంచాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయంలో ఎంటర్ అయ్యారు. అంతేకాకుండా అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ఈ రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలంటే, ఎమ్మెల్యే టికెట్ కావాలంటే, లేదా మినిస్టర్ కావాలన్నా, సీఎం కావాలన్నా సీల్డ్ కవర్లో ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్, ఆ సీల్డ్ కవర్లో ఎవరి పేరైతే వచ్చేదో వాళ్ళే మాత్రమే రాజకీయాల్లో ఉండేవాళ్ళు. అంటే తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కోసంగా రాజకీయాల్లోకి రావటం, పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఆయన ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. చేసిన తర్వాత పేదలు, నిరుపేదల కోసంగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు, 1-2 కాదు, అసలు సంక్షేమం అంటేనే ప్రారంభించింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు.
అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ దేశ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ హీరో మాత్రమే కాదని పేద బడుగు బలహీన వర్గాలకి హీరో అని తెలిపారు. ఆ రోజుల్లోనే తాటాకు ఇళ్లను పక్కా ఇళ్లు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. ఆయన తీసుకువచ్చిన ₹2 కేజీ బియ్యం సంస్కృతి ఈ రోజుకి నడుస్తుందన్నారు. బడుగు బలహీన వర్గాలు రాజకీయాల్లో ముందుకు వచ్చారంటే దానికి పునాది వేసింది తారక రామారావేనన్నారు. ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన పార్టీ కాదని పటిష్టమైన పునాది కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరో 3 నెలల్లో మరో పెద్ద పండుగ రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరి ఆశీర్వాదాలు చంద్రబాబుకి ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో మరి దేశ రాజకీయాల్లో పెను మార్పు తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన యొక్క వర్ధంతి ఈరోజు రాష్ట్రం మొత్తం ఘనంగా ప్రతి ఒక్కరు కానీ నివాళులర్పించుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో కానీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీ రామారావు గారు సిల్వర్ స్క్రీన్ హీరోయే కాదు, పేద బడుగు బలహీన వర్గాలకి హీరో. ఈ దేశంలోనే మొట్టమొదటిసారి రోటీ కపడా ఔర్ మకాన్, కూడు గుడ్డ నీడ అనే ఒక మానవులందరికీ అది హక్కు, హ్యూమన్ డిగ్నిటీ, మనిషి జన్మ తీసుకున్న దానికి ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి ఒక్క మనిషికి కనీస వసతులు ఏర్పాటు చేయాలనేది అందులో భాగంగానే ఆ రోజుల్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు యుగ పురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీసీలకు వెనుకబడిన వారికి రాజ్యాధికారాన్ని అందజేసిన మహనీయులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు. రాజసం రాజకీయానికి అతీతం. ఆయన పౌరుషం తెలుగు జాతి కీర్తి కిరీటం. ఆయన జీవితం సదా చిరస్మరణీయం. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన స్థానిక బైపాస్ ఎన్టీఆర్ జంక్షన్ నందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం మండల పార్టీ నాయకులు బాణ శ్రీనివాసులు రెడ్డి, కోటు వెంకట కరుణాకర్ రెడ్డి, కన్నెబోయిన శేషయ్య, బాణ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సంక్షేమాన్ని ప్రారంభించి ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవం కోసమే రాజకీయాల్లో పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు తీసుకెళ్తామని బాణ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. జోహార్ ఎన్టీఆర్ జోహార్ అంటూ హోరెత్తిన ఎన్టీఆర్ జంక్షన్ 2024లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేసి నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రతి కార్యకర్త కష్టపడాలని తెలిపారు. దివంగత నేత నందమూరి తారక రామారావు నిమ్మకూరులో సాధారణ కుటుంబంలో జన్మించి ఆయన విద్యాభ్యాసంతో కృష్ణా జిల్లాలో కొనసాగిందని వారు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమానికి సంగం మండలంలోని అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, మరి పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 2024 18వ తేదీ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి రాబోయే వర్ధంతి కార్యక్రమం మనందరం కూడా అధికారంలో చేస్తాం, భారీ ఎత్తున చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే మనం గత 4.5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం. నిరంతరం ఏదో ఒక పోరాటం, ఎక్కడో ఒక దిక్కుల కేసులు ఇంకోటం అయినా అదరక బెదరక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేసినా మేము తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటాం, తెలుగుదేశం పార్టీ జెండాలోనే మోస్తామని చెప్పి మరి ధైర్యంగా నిలబడి మరి అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నేను పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్తాం. మరి రాబోయే 2024 మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఎలక్షన్ జరుగుతుంది. మన అందరం చంద్రన్నకు మద్దతుగా ఉందాం. ఈ 100 రోజులు మన అందరం కూడా మన సొంత పనులు పక్కన పెట్టి
పార్టీకి పనిచేద్దాం. ఇప్పుడు దాకా చేసిన ఒకంతో ఈ 100 రోజులు మనం పార్టీ కోసం చేసేటటువంటి కార్యాచరణ ఒక వంతు. కాబట్టి మనందరం కూడా మరి మనం జాబులకు ఇచ్చిన చెప్పినట్టు మరిపోళ్ళు ఏ పార్టీలో కూడా ప్రతి పార్టీలో ఉండే అది పద్ధతే. అవన్నీ మనం పక్కన పెడదాం. మన అజెండా ఒకటే. నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి కావాలా? మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మనందరం కూడా ఈ రాష్ట్రంలో మనమే కాదు మనల్ని నమ్ముకున్న ప్రజలు మరి అందరూ కూడా మరి సస్యశ్యామలంగా ఉండాలంటే మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా నేను చిన్న ఆరోగ్యశ్రీ గురించి చెప్తున్నా. నాకు హెల్త్ బాగాలేకపోతే నాకు ఆరోగ్యశ్రీ ఉంది. 5 లక్షలకి చూడండి ఆయన 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇస్తానంటే ఎవరు నమ్ముతారు? కళ్ళబల్లి మాటలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 25 లక్షలు దేనికి? నెల్లూరులో కిమ్స్ బొల్లినేని మరి ఓటర్ల జాబితాలో ఇంకా చేర్పులు మార్పులు మరణాలు సరిచేయకపోవడంతో నెల్లూరు కార్పొరేషన్ వికాస్ మర్మత్ను కలిసేందుకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ నేతలు వెళ్లారు. కమిషనర్ లేకపోవడంతో ఏఈఆర్ఓ దేవికుమారి, తహసీల్దార్ నిర్మలానంద బాబాలను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు దొంగ ఓట్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే వాటిని తొలగించాలని, లేని పక్షంలో కోర్టుకైనా వెళతామన్నారు. అనంతరం ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు మరణాలను సరిచేయాలని మున్సిపల్ అధికారులకు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే వాటిని ఇప్పటి వరకు సరిచేయకపోవడం దారుణమన్నారు. వెంటనే జాబితాల నుంచి దొంగ ఓట్లను తొలగించాలని అధికారులకు తెలియజేశామన్నారు. మాతో పాటు ఏ పార్టీకి దొంగ ఓట్లు చేర్చవద్దని కోరారు. ఒకవేళ అధికార యంత్రాంగం ఓటర్ లిస్టు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కోర్టుకైనా వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాబోయే ఎన్నికలకి 100% ప్యూరిఫైడ్ ఓటర్ల జాబితా రావాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తోందన్నారు. వీరితో పాటు టీడీపీ నాయకులు జాకీర్, హరికృష్ణలు హాజరయ్యారు. స్వర్గీయ ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ నేతృత్వంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో విడతల వారీగా యువత భారీగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతలకు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, అర్బన్ టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ మరియు పార్టీ ముఖ్య నేతల చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలను అందజేశారు. విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తెలుగు యువత ఆధ్వర్యంలో భారీగా మా యువత, పార్లమెంట్ కమిటీ సభ్యులు, నియోజకవర్గాల కమిటీ సభ్యులు, అలాగే అన్నగారి అభిమానులు, తెలుగు యువత కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానం ఇచ్చి అన్నగారికి రక్తదానంతో నివాళులర్పించడం జరుగుతూ ఉంది. రక్తదానం మహాదానం అని చెప్పి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారు, గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బ్రహ్మిణి గారు ఎప్పుడు ప్రతి సంవత్సరం పిలుపునిస్తూ ఉంటారు. అలాగే వారి స్ఫూర్తితో తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఎంతో అన్నగారికి రక్తదానంతో నివాళులర్పించడం పూర్వజన్మ సుకృతంగా ప్రతి సంవత్సరం భావిస్తూ తెలుగు యువత ప్రతి సంవత్సరం అన్నగారికి వర్ధంతి రోజున రక్తదానం ఇస్తూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు సేవా హృదయంతో రక్తదానంతో అందరినీ ఆపదలో వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి అట్లాగే రక్తదానం మహాదానం అని పిలుపునిస్తూ అన్న ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సర్వతోముఖ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు సంకీర్ణ ప్రభుత్వం రానున్న రోజుల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతా ఉంది. ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పి పైనుండి అన్నగారు కూడా ఈ రాష్ట్రానికి పట్టిన కీడు పీడ వదిలే విధంగా అన్నగారు అంతా మంచి జరగాలని చెప్పి కూడా దీవిస్తారని కూడా మేము ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ
ఒకసారి అన్నగారిని గుర్తు చేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి నివాళులను ఎన్టీఆర్ సెంటర్ నందు మండల పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన పార్టీ నాయకులు బాబు జగజ్జీవన్ రావు విగ్రహంతో పాటు నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి పాల్గొని ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు జాతికి వన్నె తెచ్చి జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, నవరస నటన సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు మార్గదర్శకులని అన్నారు. తదుపరి లక్కవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు పాలు, ఫ్రూట్స్ పంపిణీ చేసి గుంటూరు జిల్లా తాడేపల్లిలో యువకుడిపై బీర్ బాటిల్స్ తో విచక్షణ రహితంగా కొందరు దాడి చేశారు. ఒకరికి తీవ్ర గాయాలై ఒంటిపై 28 కుట్లు పడ్డాయి. తనను చంపేందుకు ప్రయత్నించాడని బాధితుడు ఆరోపణ చేశారు. ప్రాణభయంతో పారిపోయి తన ప్రాణాలను రక్షించుకున్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దాడిలో 5 యువకులు ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. మహానాడు 22వ లైన్లో అర్ధరాత్రి సమయంలో ఈ దాడి జరిగింది. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఘటన చోటు చేసుకుంది. ఇటీవల తాడేపల్లిలో వరుస ఘటనలు జరుగుతున్నాయి. పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు పని ముగించుకొని వస్తుంటే రోడ్డు దిగితే తెలిసిన వాళ్ళు ఏమనుకొని బండి ఆపాం. తీరా చూస్తే తెలిసిన వాళ్ళు కాదు. సారీ అన్న, మీరు మా వాళ్ళు ఏమనుకొని బండి ఆపాం, మీరు కాదని మేము వెళ్ళిపోతుంటే ఆ మాత్రం కన్ను మిన్ను తెలియట్లేదా అన్నట్టుగా బూతులు మాట్లాడారు. అయ్యో సారీ చెప్తున్నాగా, మాదే తప్పు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసానంటే బీర్ బాటిల్తో ఫస్ట్ నా మీద దాడి చేశాడు. నా మీద దాడి చేస్తే నాకు కొడితే నాకు బుగ్గ మీద ఘాటు పడి బ్లడ్ వస్తుంది. ఏం జరిగింది, ఎందుకు కొడుతున్నాడు మా అన్నయ్య అని చెప్పేసి అని మనోడు వస్తే నా కోసం అదే బీర్ బాటిల్తో మనోడిని పడడం జరిగింది. జస్ట్ మిస్, వెనక్కి తిరిగాడు, లేదంటే పొట్టలో గుర్చుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చేసేది. 23 కట్లు పడ్డాయి. అక్కడ రాము అని ఒక కుర్రోడు ఉన్నాడండి, లక్ష్మణ్ అని ఇంకొకళ్ళు ఉన్నారు, మిగతా 3 ఎవరో మాకు తెలియదు. మొత్తం 5 ఉన్నారు అక్కడ, మందు అవుతున్నారు. వాళ్ళని మేము అన్నది ఏమీ లేదు. న్యాయం కావాలండి మాకు. పిల్లలు ఎందుకు వస్తున్నారు ఆయన ఎవరు పట్టించుకుంటే ఏం లేదండి. అలాంటి అలా ఉంటుందని పెళ్ళి అయింది. ఏం బతకాలి ఆ పిల్ల ఇప్పుడు సత్య అబ్బాయి ఏమైనా అయిపోతే ఏమవాలి అది మాకు న్యాయం కావాలండి. అసలు న్యాయం జరగట్లా, ఈ అబ్బాయి జరగలేదు, ఈ అబ్బాయి జరగట్లా. మా పనులు మేము కష్టపడాలి, తినాలి, వాళ్ళు చేస్తే అర్ధరాత్రి మేము తినాలి, పాపలు చేయాలి, మేము అంతే. మాకు న్యాయం కావాలండి. మా పిల్లలకి ఇలాగా ఆ రోజు పని దగ్గర నుంచి వస్తున్నారండి. దానిలో 21వ నెంబర్ డౌన్లో దిగంగానే తాగుబోతులు అక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళేమో మా ఫ్రెండ్సేనేమో అనుకొని పలకరించారు. ఈలోపు వాళ్ళు ఏం చేశారంటే, మేము పలకరించి ఏంట్రా ఎక్కడున్నారు అని చెప్పి ఇలా తిరిగి చూసేలోపు వాళ్ళు కాకపోయినా సరే వాళ్ళు ఏమో వేరే వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతూ మా పిల్లల్ని కొట్టారండి. ఫస్ట్ ఈ అబ్బాయిని కొట్టారు. కొట్టిన తర్వాత ఈ అబ్బాయి పక్కన మా అబ్బాయి ఉన్నాడు, ఏంట్రా ఎందుకు కడుతున్నారు అని అడిగితే చాలా నాన్సెన్స్ గా మాట్లాడుతూ ఆ అబ్బాయిని పొడిచేశారండి. కానీ మాకు మాత్రం ఏ విధంగా కూడా న్యాయం జరగట్లేదు. ఇలాగే ప్రతిసారి కూడా మా అబ్బాయికి రెండో అబ్బాయికి కూడా ఇలాగే కొట్టారండి. అప్పుడు కూడా న్యాయం జరగలేదు. ఇంకా పార్టీ వాళ్ళు అని చెప్పి పార్వతక్క అని చెప్పి పెట్టాము. ఆవిడ కూడా ఏం న్యాయం చేయలేదండి. కన్ను కూడా పోయే పరిస్థితి వచ్చింది ఈ అబ్బాయికి. మొన్న 1 నెల కిందట ఇలాగే కొట్టారండి. కొడితే మేము వెళ్ళి అడిగాము, కేసులు వద్దు ఏమొద్దు అని చెప్పారు. సరే అప్పుడు కూడా కేసులు వద్దు అంటున్నారు కదా అని చెప్పాము. హాస్పిటల్కి అవన్నీ తీసుకెళ్లి కన్ను చూపించి వదిలేశారండి. ఈ నెల 20న రెబల్ స్టార్ కృష్ణన్రాజ్ జయంతిని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణన్రాజ్ సతీమణి శ్యామలాదేవి తెలిపారు. మొగల్తూరులోని నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 20 మంది వైద్య బృందంతో ఏర్పాటు చేసే ఈ శిబిరంలో ప్రధానంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన వైద్యులే ఎక్కువ మంది ఉంటారన్నారు. షుగర్ కారణంగా గ్యాంగిర్తో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో లండన్, ముంబై, హైదరాబాద్ నుంచి అనుభవజ్ఞులైన వైద్యుల్ని రప్పిస్తున్నామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిబిరం జరుగుతుందని, విచ్చేసిన రోగులకు ఉచితంగా మందులు ఇస్తామన్నారు. నేను కృష్ణరాజు గారికి బర్త్డే సెలబ్రేషన్ అంటే చాలా ఇష్టం. ఆయన బర్త్డే చేసుకోవాలి అంటే 1 వీక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ని, ఫ్యాన్స్ని, బంధువుల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని పిలిచి సంవత్సరం బాగా చేసాం. హైదరాబాద్లో ఆయనకి 80వ రోజుకి బంధువులు పిలిచాము, ఫ్యాన్స్ని పిలిచాము, ఫ్రెండ్స్ని
వైద్యం అనేది ఇంత గొప్ప వైద్యం కాబట్టి మేమేమనుకున్నామంటే జనవరి 20వ తారీఖు కృష్ణరాజు గారు పుట్టినరోజు. ఆయనకు విద్యా వైద్యం అంటే చాలా ఇష్టం, పేదవారికి అందాలని ఎప్పుడు అనుకునేవారు. అంచేత నేను పిల్లలు బాబు అందరం అనుకొని మన సొంత గ్రామం అయినటువంటి మొగల్తూరులో 20వ తారీఖుని కృష్ణరాజు గారి పేరు మీద ఆయన జయంతి రోజున మొత్తం మన గ్రామంలో ఉన్న ఈ ప్రాబ్లం ఎవరెవరుకున్నా అందరికీ వైద్యం చేయించాలని మేము నిర్ణయించుకొని ఈరోజు మేము మొగల్తూరు రావడం జరిగింది. 3 days ఇక్కడే ఉంటాం. మేము నీ దగ్గర నుంచి చూసుకుంటాం. డాక్టర్స్ అందరూ 19th వచ్చేస్తున్నారు లండన్ నుంచి, అపోలో నుంచి అందరూ మొత్తం మన మొగల్తూరులో, తర్వాత భీమవరంలో డాక్టర్స్ అందరూ వస్తున్నారు. డాక్టర్ వర్మ గారు వీళ్ళంతా 30 మంది డాక్టర్స్. మేము వాలంటీర్స్ని కూడా పెట్టి ఒక 150 మందిని పేషెంట్లను జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం అంతా చెకప్లు చేయించి ఇక్కడ కాలేజీ అందే వారి కాలేజీ ఉంది. 3 రోజుల నుంచి ఆ పర్యవేక్షణ కోసమే ముందు వచ్చేసాము. డాక్టర్స్కి పేషెంట్స్కి ఏమీ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం కోసం పెద్ద అమ్మాయి నేను ముందు వచ్చాము. 2వ అమ్మాయి కూడా వస్తుంది ఈవినింగ్. తర్వాత ఇంకా మా వారందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు దగ్గరుండి చూసుకొని. దీన్ని మీ అందరూ కూడా దీన్ని విజయవంతం చేసి వైద్యం అనేది అందరికీ అందాలి. ఇది ఈ రోజుతో ఆగిపోయేది కాదు. దీని కంటిన్యూషన్గా ఎక్కడ ఇలాంటి పేషెంట్లు ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండి ఈ ఆపరేషన్స్ మన డాక్టర్ వర్మ గారు హాస్పిటల్లో ఇంకా ఇక్కడ కుదరదు అన్న వాళ్ళకి ఒకరిద్దరికి అపోలోలో, హైదరాబాద్ అపోలోలో కూడా చేస్తాం. లోగడ కూడా కృష్ణరాజు గారు ఎన్నో చేయించారు. 7 కాన్స్టిట్యున్సీలకి చేయించాం. అప్పుడు మేము అన్ని రకాలు క్యాన్సర్స్ ఏంటి, హార్ట్ ఏంటి అన్నీ అందరికీ వైద్యం చాలా బాగా అందింది. అప్పుడు మెడిసిన్స్ అందేవి. హైదరాబాద్లో ఉన్న టాప్ డాక్టర్స్ని తీసుకొచ్చారు కృష్ణరాజు గారు. ఈరోజు అపాయింట్మెంట్ దొరికిన డాక్టర్లు ఆ రోజు సోమరాజు గారు, నాగేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ డాక్టర్ని మనం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి 7 కాన్స్టిట్యున్సీలో మీ అందరికీ తెలుసు. తెలుగు సినీ వినీలాకాశంలో ఒక ధృవతారగా వెలిగి రాజకీయ జీవితంలో తెలుగుదేశం పార్టీని పెట్టి రాజకీయం పూర్తిగా మార్చిన ఘనత నందమూరి తారక రామారావుదని, అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఆయన ఖ్యాతి సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఉంటుందని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో 28వ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు సినీ రాజకీయ జీవితంపై రాష్ట్ర మాజీ గిడ్డంగుల శాఖ అధ్యక్షులు అరవల మోహన్ రావు ఆధ్వర్యంలో గొండు శంకర్ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పంచభూతాలు ఉన్నంత వరకు ఆపేవారు లేరని, తెలుగు జాతి ఖ్యాతి కీర్తి యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ తిరుగులేని శక్తిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అని అన్నారు. తెలుగుదేశం పార్టీలో మరి స్టార్ట్ చేస్తే తదనంతరం ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పూర్తి ల్యాండ్ మార్క్గా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక మచ్చుతునగా తయారు చేసడం వాస్తవంలో కాదో ప్రతి ఒక్కరూ గమనించవలసిందికి ఈ సందర్భం కోరుకుంటూ, అదే సందర్భంలో రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నవాడు, విద్యావేత్త అయిన మరి గొండు శంకర్ గారికి అతని ఖచ్చితంగా పాలిట్ బ్యూరో నిర్ణయాన్ని అమలు చేసి ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఇవ్వమని, ఆ ద్వారా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసంపూర్తిగా ఉన్న అమరావతి నుంచి శివారు గ్రామాల వరకు అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మరి ముందుకు తీసుకెళ్ళడానికి యువకుల తాలూకా తోడ్పాటు, మంచి ఉత్సాహవంతుల తాలూకా తోడ్పాటు, పేదోడికి అన్నం పెట్టాలి, అలాగే పేదోడు నివసించడానికి ఒక ఇల్లు ఉండాలి, పేదోడు మంచి వస్త్రాలు కట్టుకొని సమాజంలో గౌరవప్రదంగా బ్రతకాలి. ఆ రోజే ప్రతి ఒక్కరికి భారతదేశంలో స్వాతంత్ర ఫలాలు అందుతాయనేది అతని తాలూకా ప్రగాఢ విశ్వాసం. మరి ఆ నేపథ్యంలో అతను తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొందుతూ మరి 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతికాలంలోనే మరి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వచ్చిన సందర్భంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు, అలాగే పేదలకి, బీసీలకి, మత్స్యకారులకి,
పూర్తి స్థాయి ఉండడానికి మంచి కాలనీ ఇళ్ళ నిర్మాణం, అలాగే చదువుకున్న పిల్లలకి మరి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ కూడాను. గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని టీడీపీ నాయకులు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. ఎన్టీఆర్ సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నట్లు పాసం సునీల్ అన్నారు. విశ్వవిఖ్యాత నటుడుగా ప్రజల మన్ననలు పొందిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. కేవలం సినీ పరిశ్రమకే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన శైలిని చూపించాడన్నారు. తెలుగు ఆడపడుచులకు అండగా నిలబడుతూ ఎప్పుడూ కూడా ప్రజల యోగక్షేమాలనే కాంక్షిస్తూ రాజకీయాల్లో రాణించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఎంతో మంది నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పేదవాడి సొంతింటి కల సాకారం కోసం 30 లక్షల ఇళ్లు కట్టిస్తానని ప్రగల్భాలు పలికి ఎన్నిళ్లు కట్టారో గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పగలరా అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఆయన చేపట్టిన ప్రజా పాదయాత్ర 7వ రోజు నందివెలుగు గ్రామంలో పర్యటిస్తూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదవాడికి 30 లక్షల ఇళ్ల స్థలాలు కొండల్లో, గుట్టల్లో, చెరువుల్లో ఇచ్చి సంకలు గుద్దుకుంటున్నారని, పేదవాడి ఇళ్ల ఆస్తి పేరు అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్న పాలన జగన్ రెడ్డిదని అన్నారు. గతంలో టీడీపీ పేదల కోసం ఇళ్లు కట్టిస్తే ఇల్లు కట్టించలేదని దుష్ప్రచారం చేశారు. వైసీపీ వాటిల్లో 5% ఇల్లు కట్టి పేదవాడికి ఇచ్చారా అని ప్రశ్నించారు. పేదవాడికి సొంత ఇంటి కళ సాకారం చేస్తానని చెప్పి 30 లక్షల పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానని, 30 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేశానని, కొండల్లో, కోనల్లో, చెరువుల్లో, అడవుల్లో పేదవాడి ఇళ్ల స్థలాలను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసినటువంటి, దోచుకున్నటువంటి, పేదవాడి యొక్క ఆస్తిని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి కనపడుతున్నటువంటి సత్యం. మరి ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో 27,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని కానీ, ఈ ప్రజాప్రతినిధిని కానీ, 27,500లో మీరు ఈ 5 సంవత్సరాలు ఎన్ని కట్టించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో ఇదే ప్రభుత్వం ఆ రోజున విమర్శించింది మమ్మల్ని. మేము ఆ 5 సంవత్సరాల్లో రూరల్ ప్రాంతంలో దాదాపు 13,000 ఇళ్ళు ఇవ్వటం జరిగింది, కట్టేయడం జరిగింది. కొన్ని పూర్తయిన ఇళ్ళకు కూడా మీరు డబ్బులు ఇవ్వాల. ఆ రోజున ఎస్సీ ఎస్టీలకి 2.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇవాళ రూపాయికే ఇల్లు కట్టిస్తా అన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పేదవాడిని ఇల్లు కట్టుకోమంటే ఏ రకంగా కట్టుకుంటాడని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మాటలు చెప్పి బతుకుతూ ఉంది. మైనార్టీలు ఉన్నారు ఇక్కడ, మైనార్టీలకు మీరు ఏం న్యాయం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చేయకపోగా ఈ రోజున ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నించే కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఈ పాదయాత్ర ద్వారా, ఈ ప్రజాయాత్ర ద్వారా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీ ఐక్యతతో కూడినటువంటి ప్రభుత్వం రాబోతూ ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోని ఒకటి రిలీజ్ చేశాం. మీరు అందరూ కూడా ఎప్పుడైతే మీకు ఏదైతే మేము హామీ ఇచ్చామో రానప్పుడు మీరు అడిగే హక్కు ఉంది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు. ఈ నెల 20న రెబల్ స్టార్ కృష్ణరాజు జయంతిని పురస్కరించుకొని మొగల్తూరులో ఉచిత మెగా వైద్య శిబిరం. పేదవాడి సొంత ఇంటి కల సాకారం కోసం 30 లక్షల ఇల్లు కట్టిస్తానని, ఎన్ని ఇల్లు కట్టారో చెప్పగలరా? మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్.
స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.